కన్న తల్లిదండ్రులను పుట్టిన ఊరిని మర్చిపోకూడదనే ఆశయంతో మెగా కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన శాంతా బయోటెక్నిక్స్ ఫౌండర్ వరప్రసాద్ రెడ్డి ఎందరికో ఆదర్శప్రాయులని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. టీపీ గూడూరు మండలం ఇసుకపాలెంలో శాంతా వసంత ట్రస్టు శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 17 నుంచి నిర్వహిస్తున్న మెగా కంటి వైద్య శిబిరం ముగింపు కార్యక్రమంలో వరప్రసాద్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిబిరాన్ని పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలను తెలుసుకున్నారు. ఆపరేషన్లు చేయించుకున్న వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఇటువంటి గొప్ప కార్యక్రమం నేత్ర అనేది ఒక మనకి నిజంగా కూడా చాలా అవసరం. అటువంటిది ఇప్పుడే అన్న చెప్పినట్టు మీరేంటంటే ఊరు వదిలిపెట్టి నెల్లూరు పోయి దీనికి చేయించుకోవాలంటే కొంతమందికి ఆర్థికంగా ఇబ్బందులతో చూపించుకోకుండా దాన్ని పెద్దగా చేసుకొని కనపడకుండా పోవడం ఇటువంటి చాలా దగ్గరలో చూస్తున్నాం. సో ఇటువంటి కార్యక్రమాలు అన్న గుర్తుపెట్టుకొని నా ఊర్లో శంకర నేత్రాలయం వాళ్ళని తీసుకురావడం, ఈ గొప్ప కార్యక్రమాన్ని ఆ ట్రస్ట్ మీద శాంతా వసంత ఫౌండేషన్ తరఫున ఈ కార్యక్రమాన్ని ఇప్పుడే అన్న చెప్పినట్టు వాళ్ళకి డొనేట్ చేశాడు కాబట్టే వాళ్ళు ఈ గ్రామానికి వచ్చారు. ఇది ఈ శంకర నేత్రాలయం అనేది రాష్ట్రం కాదు, మన దేశము ప్రపంచంలోనే ఒక పేరు గల్ల కంటి ఆసుపత్రి అనండి, కంటికి సంబంధించిన ఏదైనా వాళ్ళు శంకర నేత్రాలయం అనేది ఒక గొప్ప ఇన్స్టిట్యూట్ అనాలి దాన్ని. అటువంటి వాళ్ళు ఈ గ్రామానికి వచ్చి మనకు చేస్తున్నారంటే అది అన్న ఇండైరెక్ట్ గా చెప్పాలంటే ఆ డొనేషన్ వల్లే వచ్చారు ఇక్కడికి. ఎందుకంటే వాళ్ళు అంత సులభంగా రారు కూడా, వాళ్ళకి ఎన్నో ఉంటాయి, ఎన్నో దగ్గరలో వాళ్ళకి ఆ అవకాశం డొనేషన్స్ ఇవ్వడం తీసుకుపోవడం అట్లా చేస్తూ ఉంటారు. ఒక మంచి కార్యక్రమం ఇది. ప్రతి ఒక్కరు కూడా దాదాపు ఇప్పుడు 900 మందిని చూశారంట. దాంట్లో ఒక 100 మంది క్యాటరాక్ట్ ఆపరేషన్స్. ఒక 100 మంది క్యాటరాక్ట్ ఆపరేషన్స్ అంటే సింపుల్ గా చెప్పాలంటే దాని ఖర్చు ఎంత? ఒక 100 మందికి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయాలంటే దాని ఖర్చు ఎంత వస్తుంది? సో దాదాపు ఒక 10,000 రూపాయలు ఒక క్యాటరాక్ట్ ఆపరేషన్ 50 ఇంటూ ఒక 100 మందికి చేసినా దాన్ని చూడండి అది ఎంత అమౌంట్, దాదాపు 50 లక్షలు అవుతుంది. 50 లక్షల కార్యక్రమం వచ్చి చేయాలంటే వాళ్ళకి ఎంత ఇస్తే వాళ్ళు వచ్చారు ఇక్కడ దాకా మీ గ్రామానికి. అది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. అన్న గొప్పతనం 1993లో శాంతా బయోటెక్ అనేది ఒక కంపెనీ స్టార్ట్ చేసి అది మెడికల్ సైడే. తర్వాత ఈ హెపటైటిస్ బి అనేది జాండిస్ కి సంబంధించింది. అంటే మీకు జాండిస్ అంటే ఈరోజు వాళ్ళు లేరు అని చెప్పి చాలా దగ్గర చూస్తుంటారు. గొప్ప వ్యక్తుల్ని కూడా వాళ్ళ అమ్మా నాయన్ని పట్టించుకోరు, గొప్ప వ్యక్తుల్ని కూడా పట్టించుకోరు. ఏముందిలే అనే రకం ఈ కాలం అటుంది. అటువంటి కాలంలో గుర్తుపెట్టుకొని ఈరోజు ఈ క్యాంప్ ఇక్కడ గ్రామానికి వచ్చి వాళ్ళు తీసుకొచ్చి శంకర నేత్రాలయం తీసుకురావడం, వాళ్ళమ్మ నాయన పేరుతో ఈ క్యాంపు పెట్టడం, ఆ ట్రస్ట్ తరఫున ఇటువంటి గొప్ప కార్యక్రమం రావాలని ఖచ్చితంగా వచ్చాయి. ఈరోజు ఇక్కడికి రావాలని, ఎందుకంటే నాకు ఇటువంటి అంటే ఏదో వేరే ఇదనుకోండి, ఒక రోడ్ ఓపెనింగ్ ఇటువంటి నాకేం పెద్ద ఇంట్రెస్ట్ ఉండవు, లేదో ఒక బిల్డింగ్ ఓపెనింగ్ నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండవు. కానీ ఇటువంటిది నాకు ఇంట్రెస్ట్. ఇది గొప్ప కార్యక్రమం. 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఖర్చు పెట్టుకొని చేయించుకోవాలంటే జరిగేది కాదు. ఈరోజు మీ అందరికి కూడా చాలా అదృష్టం. కనీసం కొంతమందిని ఈరోజు మెడ్రాస్కి ఏదో రమ్మన్నారంట,
అది ఖచ్చితంగా పోండి, పోకుండా ఉండొద్దు. మెడ్రాస్ రమ్మన్నారని చెప్పి మనం మెడ్రాస్ అని అనుకోవద్దు. ఖచ్చితంగా పోవాలా, పోయి చేయించుకోవాలా. అది అవసరం, కళ్ళకి మనకి అవసరం కూడా. అది మనం చూపించుకుంటేనే మనకు కూడా కళ్ళ చూపు అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరం. ఈరోజు మీ అందరూ అదృష్టం, వరప్రసాద్ రెడ్డి అన్న ఈ గ్రామాన్ని నుంచి అంత ఎదిగి గుర్తు పెట్టుకొని మళ్ళీ గ్రామానికి వచ్చి ఇటువంటి కార్యక్రమం జరిపిస్తున్నాడు, జరిపాడు కూడా. దాదాపు 8 రోజుల నుంచి ఈ కార్యక్రమం నడుస్తుంది. ఈ రోజుతో ముగింపు ఉన్నట్టుంది. అయినా ముందు కూడా చెప్తున్నా, నేను కూడా క్యాట్రాక్ట్ ఆపరేషన్ నేను చేయించే పరిస్థితి నేను లేను. కళ్ళ చూపు వరకు నేను కూడా 2-3 నెలల తర్వాత అయినా ప్రతి గ్రామానికి ఒక బస్సు పంపిస్తాను. ప్రతి ఒక్కరిది కళ్ళు చెక్ చేస్తారు. క్యాట్రాక్ట్ అయితే నేను చేయించలేను, ఎందుకంటే క్యాట్రాక్ట్ చిన్న విషయం కాదని. మీ అందరూ అదృష్టం చెప్పాను కదా, మళ్ళీ కూడా చెప్తున్నా, చాలా అదృష్టం. క్యాట్రాక్ట్ ఆపరేషన్ అనేది ఇక్కడ మీ ఊరికి వచ్చి చేయడం. బట్ ఇది మేము కూడా కళ్ళ చూపు దగ్గర కానీ దూరం కానీ ఆ చూపు వరకు చెక్ చేసి గ్లాసులు ఇస్తున్నాం. దాదాపు ఉదయగిరిలో స్టార్ట్ చేసాం. 26,000 మందికి ఇప్పుడు వరకు చూశారు. దాంట్లో 13-14,000 మంది గ్లాసులు ఇవ్వాల్సి వచ్చింది, ఇచ్చే ఉన్నాం. ప్రతి గ్రామానికి ఒక బస్సు తయారు చేసి ఉన్నాం. 2 బస్సులు తిరుగుతాయి. అప్పుడు మీ గ్రామాలు కూడా ప్రతి గ్రామానికి కూడా వస్తుంది. మొత్తం ఈ ఏరియా కూడా ప్రతి దగ్గర కూడా వస్తుంది. కళ్ళు చూపించుకోవచ్చు. ఆపరేషన్ ఉండదు. ఈ ఆపరేషన్ అనేది ఈరోజు వస్తుంది కాబట్టి మీరు మెడ్రాస్ పోవాలి. మళ్ళీ చెప్తున్నా, పోండి, మెడ్రాస్ పోవాలని వదిలేవద్దు. అక్కడ కూడా మీకు ఫ్రీగా చేస్తారు. సో దానికి మీరు ఖచ్చితంగా పోయి చేయించుకోండి. ఈ వసతిని మీరు చేసుకోండి. అరే ఈ గ్లాసులు తీబాకండి. దాదాపు ఒక 10 రోజులన్నా ఇవి పెట్టుకోవాలా. ఎందుకంటే ఈ డస్ట్, ఈ మట్టి, దుమ్ము కళ్ళల్లోకి పోకూడదు. చాలా ముఖ్యం అది. అదేదో మనం గ్లాసులు తీసేస్తామని అనుకోవద్దు. ఇది ఖచ్చితంగా ఒక 10 రోజులన్నా మీరు జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉంటే ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా మీకు బ్రహ్మాండంగా కనపడుతుంది. సో ఇది కూడా నేను చెప్పేదానికంటే మీ డాక్టర్లే అనవసరంగా మీకు కళ్ళు ప్రాబ్లం వస్తాయి. చేసిన ఆపరేషన్ కూడా ఫెయిల్ అవుతాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు చాలా సంతోషం. అట్నే వరప్రసాద్ అన్ని మళ్ళీ కూడా చెప్తున్నా, చాలా గొప్ప కార్యక్రమం అన్న. మీకు నిజంగా కూడా గొప్ప విషయం ఇది. ఈ గ్రామానికి వచ్చి శంకర్ నేత్రాలను తీసుకొచ్చి ఇంతమందికి మీరు చేయించారు. ఆపరేషన్ చేయించారు. కళ్ళు చెక్ చేయడం వేరు, ఆపరేషన్ చేయించారు. చాలా గొప్ప కార్యక్రమం. అది నిజంగా కూడా గొప్ప విషయం. అందరికీ కూడా దండం పెడుతున్నాను. ప్రతి ఒక్కరికి కూడా మీరందరూ అన్న మీద ప్రతి ఒక్కరు ఒక్కసారి చప్పట్లు కొట్టి ఆ ప్రత్యేకమైన కామెర్లకి ఒక మెడిసిన్ తయారు చేయగలిగాడు. దాని పుణ్యాన 2005లో పద్మభూషణ్ అంటే చాలా అరుదైన అవార్డు. అది ఎవరిస్తారు? అది ఎవరిచ్చేది? రాష్ట్రపతి 2005లో, ఈరోజు కాదు, 2005లో రాష్ట్రపతి దగ్గర ఈ పద్మభూషణ్ అవార్డు తీసుకుంటారు. అంటే ఒక గొప్ప వ్యక్తి. అది మామూలుగా అందరికీ కోరుకున్నా వచ్చేది కాదు. కొనుక్కోవాలన్నా కొనుక్కోలేరు. ఎంత డబ్బున్నా అది అరుదు. అది మన గవర్నమెంట్ తరఫున వాళ్ళు సెలెక్ట్ చేసి మన ప్రపంచానికి కానీ దేశానికి కానీ ఏ మంచి కార్యక్రమం చేశారు, ఎవరు చేశారు, దాని తగ్గ అవార్డు ఇది. దాన్ని వాళ్ళు ఒక కమిటీ, పెద్ద కమిటీ ఉంటుంది. ఆ కమిటీ కూర్చొని ఇవ్వాలన్నా పర్లేదా అన్ని చూసిన తర్వాతనే ఆ అవార్డు పొందగలుగుతారు ఎవరైనా. అటువంటి అరుదైన అవార్డు అన్నకి ఇచ్చుంటారు. మీ గ్రామాల నుంచి వచ్చి ఎక్కడో అది తెచ్చుకోగలిగాడంటే ప్రపంచంలోనే ఒక గొప్ప అవార్డు. దేశంలో కాదు, ప్రపంచంలోనే ఒక గొప్ప అవార్డు. మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడికి వచ్చాడు ఈరోజు. మీకు ఇవన్నీ కూడా మీకు తెలియని సబ్జెక్టులు, మీకు తెలీదు.
కానీ మీరు తెలుసుకోవాలని చెప్తున్నా. ఒక వ్యక్తి గురించి మీరు తెలుసుకోవాలి. అంటే ఎంత గొప్ప వ్యక్తి, ఊరు గ్రామాన్ని వదిలేసి ఈరోజు వాళ్ళ అమ్మ నాయన పేరుతో ఇటువంటి క్యాంపు శంకర్ నేత్రాలయ అనే వాళ్ళతో కలిసి ఈ క్యాంపు పెట్టడం, వాళ్ళ పూజ్యులైన వాళ్ళ పెద్ద ఆయన వెంకటరమణారెడ్డి గారు, శాంతమ్మ గారు, అంటే వాళ్ళ అమ్మా నాయన మీద కూడా ఎంత గురుత్వం ఉంటే గుర్తు పెట్టుకొని ఈ గ్రామానికి వచ్చేస్తున్నారు. వీరందరూ గట్టిగా చప్పట్లు కట్టాలి దీనికి.